హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింధు క్రిప్టో వరల్డ్. ఈ వీడియోలో కేవైసీ ప్రాసెస్ గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. అంటే ఇంటర్లింక్ లో మనకి కేవైసీ సిస్టమ్ ఎందుకు తీసుకొచ్చారు, ఇంక ఈ కేవైసీ ప్రాసెస్ లో కొన్ని రూల్స్ అయితే పెట్టారు. ఈ రూల్స్ లో మనకి 18+ వాళ్ళకి అవకాశం ఉంటుందా కేవైసీ ప్రాసెస్, అండర్ 18+ ఏజ్ వాళ్ళకి కూడా అవకాశం ఉంటుంది అనేది క్లియర్ గా అయితే చూద్దాం. ఈ కేవైసీ ప్రాసెస్ మనకి స్టెప్ బై స్టెప్ ఎలా ఉండొచ్చు అనేది క్లియర్ గా అయితే చెప్తాను. వీడియో అయితే మీకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ కామెంట్ లో ఇంటర్లింక్ రిలేటెడ్ వాట్సాప్ ఛానల్ లింక్ పెట్టాను, ఒకసారి జాయిన్ అవ్వండి వీలైతే. వితౌట్ ఎనీ డిలే లెట్స్ గో ఆన్ టు ద టాపిక్. మనకి కేవైసీ ప్రాసెస్ ఎందుకు వీళ్ళు ఖచ్చితంగా కావాలని అనుకుంటున్నారు అనేది క్లియర్ గా అయితే చెప్తాను. ఇంటర్లింక్ మైగ్రేషన్ ఏదైతే ఉంటుందో ఆ మైగ్రేషన్ కి ఖచ్చితంగా కేవైసీ అనేది కావాల్సి ఉంటుంది. ఇంకా వెరిఫైడ్ ఐటీఎల్జీ మైగ్రేషన్ కి మనకి కేవైసీ అనేది ఫైనల్ స్టెప్ గా కూడా ఉంటుందండి. అంటే ఈ కేవైసీలో ఫేక్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని డిటెక్ట్ చేసి తీసివేయడం అనేది జరుగుతుంది. ఈ కేవైసీ ప్రాసెస్ వల్ల నిజమైన యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ అకౌంట్స్ మాత్రమే ఉంచి మిగతా రిమైనింగ్ ఏవైతే ఉంటాయో ఫేక్ అకౌంట్స్ అవన్నీ కూడా తీసివేయడం జరుగుతుంది. ఇంక ఈ కేవైసీ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దీంట్లో మనం ఫేస్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఫేషియల్ స్కాన్ వల్ల ఎవరైతే రియల్ యూజర్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉంచడం అయితే జరుగుతుంది. రిమైనింగ్ ఫేక్ బాట్స్ కావచ్చు, ఫేక్ అకౌంట్స్ కావచ్చు, మొత్తం కూడా డిలీట్ అయిపోతాయి. కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ మనకైతే కేవైసీ. ఒకవేళ కేవైసీ చేయకపోతే మనకి ఇంటర్లింక్ లో ఫ్రాడ్ అనేది చాలా పెరిగిపోతుంది. నెట్వర్క్ క్వాలిటీ కూడా చాలా తగ్గుతుంది. ఇంకా బయట నుంచి ఎవరైతే ఇన్వెస్టర్స్ వస్తారో వాళ్ళకి కూడా చాలా ట్రస్ట్ అనేది తగ్గుతుంది. ఇంకా ఎక్కువగా మైనింగ్ చేసి అన్ఫేర్ అడ్వాంటేజ్ ని కూడా తీసుకుంటారు. సో మనకి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి కేవైసీ ఖచ్చితంగా అయితే మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా అంతేకాకుండా ఇంటర్లింక్ ఒక పేమెంట్ సిస్టమ్ గా డెవలప్ అవ్వాలంటే కేవైసీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కాబట్టి మన ఇంటర్లింక్ లో 2 ఆప్షన్స్ గా డివైడ్ చేసి కేవైసీ ప్రాసెస్ ని ఖచ్చితంగా తీసుకురావాలని అయితే డిసైడ్ అయ్యారు. క్వాలిటీ యూజర్స్ ఎక్కువగా ఇంపార్టెంట్ లార్జ్ యూజర్స్ కంటే. అంటే ఎక్కువ మంది ఉండటం కంటే తక్కువ ఉన్నా సరే క్వాలిటీ అనేది ఇంపార్టెంట్ కదా అని చెప్పేసి వీళ్ళు అది డిసైడ్ అవడం అయితే జరిగింది. ఇప్పుడు ఈ కేవైసీ ప్రాసెస్ అనేది ఎలా జరగవచ్చు అనేది మీకు కొంచెం ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. ఇక్కడ స్క్రీన్ లో చూస్తే ఫస్ట్ ఇమేజ్ లో మనకి ఒక సెర్చ్ ఆప్షన్ వచ్చే విధంగా అయితే మన ఇంటర్లింక్ యాప్ లో ఉంటుందండి. ఎవరైతే క్యూరేటర్ ఉంటారో వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకోవడం అనేది జరగాలన్నమాట. సో మనకి ఇష్టమైనటువంటి క్యూరేటర్ ని మనమే సెలెక్ట్ చేసుకోవాలి. ఇంటర్లింక్ వాళ్ళు ఆల్రెడీ కూడా ఈ క్యూరేటర్ సిస్టమ్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళని హైర్ చేసుకుంటారు. ఫేస్ స్కాన్ కావచ్చు, ఏదైనా సరే మొత్తం కరెక్ట్ గా ఉందా లేదా మన డీటెయిల్స్ అనేవి రివ్యూ చేయడానికి వాళ్ళని హైర్ చేసుకోవడం అయితే జరుగుతుంది. మనకైతే ఫ్యూచర్ లో ఒక సెర్చ్ ఆప్షన్ అయితే వస్తుందండి ఇంటర్లింక్ యాప్ లో. సెర్చ్ ఆప్షన్ వచ్చిన తర్వాత ఎవరైతే క్యూరేటర్ ఉంటారో మన డీటెయిల్స్ ని ఎవరైతే రివ్యూ చేయాలని మనం అనుకుంటామో వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళకి మనకి మధ్య కన్వర్జేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ కన్వర్జేషన్ లో ఏంటంటే వాళ్ళు మనల్ని డీటెయిల్స్ అయితే అడుగుతారు. ఆ డీటెయిల్స్ ని వాళ్ళు రివ్యూ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి టైం లైన్స్ అయితే ఉంటాయి, అవి నేను క్లియర్ గా అయితే చెప్తాను. ఇప్పుడు మనకైతే అకౌంట్స్ మొత్తం కూడా ఏవైతే ఇంటర్లింక్ అకౌంట్స్ మనీ ఉన్నాయో అన్ని కూడా ఒకేసారి అయితే కేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవ్వాలి. కొంతమందికి ఒకసారి అయితే స్టార్ట్ అవుతుంది. మన ఇంటర్లింక్ అకౌంట్ ఏదైతే ఉంటుందో దానికి కేవైసీ చేసుకోండి అని చెప్పేసి మనకు ఆప్షన్ అనేది వచ్చింది అనుకోండి. ఆప్షన్ ఎనేబుల్ అయిన తర్వాత మనం 24 hours లో కేవైసీ అనేది కంప్లీట్ చేసుకుని ఉండాలి. అప్లికేషన్ ఏదైతే ఉంటుందో అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలండి. సబ్మిట్ చేయకపోతే నెక్స్ట్ కేవైసీ ఛాన్స్ కి మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి వచ్చే వరకు కూడా. సో మనకి కేవైసీ ఛాన్స్ వచ్చిన తర్వాత 24 hours లోపల మనం సబ్మిట్ చేసుకునేలాగైతే ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఏదైతే 24 hours లో మనం సబ్మిట్ చేస్తామో మన డీటెయిల్స్ మొత్తం కూడా 48 hours లో అయితే మొత్తం కంప్లీట్ చేస్తారు వాళ్ళైతే. అంటే మన డీటెయిల్స్ మొత్తం కూడా డాక్యుమెంట్స్ అనేవి క్లియర్ గా ఉన్నాయా లేదని చెప్పేసి క్లియర్ గా చెక్ చేస్తారు. అప్రూవ్ చేస్తారా రిజెక్ట్ చేస్తారా అని చెప్పేసి డిపెండ్ అయి ఉంటుంది మనం సబ్మిట్ చేసిన దాన్ని బట్టి. కాబట్టి ఈ విధంగా అయితే టైం లైన్స్ అనేది మనకైతే ఉంటాయండి. నెక్స్ట్ ఇంటర్లింక్ ని ఎక్కడ లిస్ట్ చేయాలని అనుకుంటున్నారని చెప్పేసి ఒక ప్లాన్ మనకైతే పోస్ట్ ద్వారా అయితే వచ్చింది. ఈ పోస్ట్ లో మనకి ఏం చెప్తున్నారంటే NYSE న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ లో, అంటే మన వరల్డ్ వైడ్ గా కూడా చూసుకుంటే చాలా పెద్ద స్టాక్ ఎక్స్చేంజెస్ లో ఒకటిగా ఉండేటటువంటి NYSE లో అయితే లిస్ట్ చేయాలనుకుంటున్నారని అయితే చెప్తున్నారు. ఈ NYSE లో లిస్ట్ అవ్వాలంటే కొన్ని రూల్స్ అయితే ఉంటాయి. మన ఇంటర్లింక్ ఎకోసిస్టమ్ ఏదైతే ఉంటుందో ఇది స్ట్రాంగ్ రెగ్యులేషన్స్ ని ఫాలో అవుతూ ఉండాలి. SEC అనేది ఫాలో అవుతూ ఉండాలి. అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ కూడా ఆ రూల్స్ ని కూడా ఫాలో అవుతూ ఉండాలని అయితే చెప్తున్నారు. ఇంకా మనీ లాండరింగ్ ఏదైతే ఉంటుందో ఆ సిస్టమ్స్ ని కూడా ఫాలో అవుతూ కేవైసీ ప్రాసెస్ అనేది చాలా బాగా చేసే విధంగా అయితే ఉండాలి. ఇంకా మెయిన్ రూల్ వచ్చేసి కేవైసీ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయి ఉండాలి, లేకపోతే లిస్టింగ్ అయితే అవ్వదండి. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో చాలా ట్రాన్స్పరెంట్ గా అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. ఇదైతే చాలా మంచి గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి. ఒకవేళ ఇక్కడ మనకి NYSE లో లిస్ట్ అయింది అనుకోండి, లిస్టింగ్ తర్వాత గ్లోబల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రాజెక్ట్ మీద ట్రస్ట్ అనేది
బిల్డ్ చేసుకుంటారు. ఇంకా ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేయడానికి అయితే ముందుకు రావడం జరుగుతుంది. ఇవన్నీ జరిగాయంటే యాజ్ యూజువల్ గా ఫైనల్ గా ప్రైస్ కూడా చాలా బాగా పెరుగుతుందని అయితే చెప్తున్నారు. కానీ ఇదైతే ప్లానే, ఇది ఇంప్లిమెంటేషన్ అనేది అవ్వబోతుందని అయితే చెప్తున్నారు. కన్ఫర్మేషన్ అయితే కాదండి. ఇంకా ఇంటర్లింక్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటంటే ఐటీఎల్ ని నేషనల్ రిజర్వ్ అసెట్ గా అయితే ప్రమోట్ చేయాలనే టార్గెట్ అయితే ఉన్నారని అయితే చెప్తున్నారు. ఇది కూడా చాలా మంచి అప్డేట్. దీనివల్ల కూడా చాలా ప్రైస్ అయితే పెరుగుతుంది. నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే మనకి కేవైసీ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దీంట్లో కొన్ని రూల్స్ పెట్టడం అయితే జరిగింది. చాలా మంది అడుగుతున్న డౌట్, కేవైసీ కంప్లీట్ చేయాలంటే 18+ వాళ్ళకేనా లేదా 18 లోపు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా ఛాన్స్ ఉంటుందా అని అడుగుతున్నారండి. దీనికి ఇంటర్లింక్ వాళ్ళు అయితే మనకు ఆన్సర్ అయితే చెప్పారు. ఖచ్చితంగా 18+ వాళ్ళకి మాత్రమే అవకాశం అనేది ఉంటుందని అయితే చెప్తున్నారు. ఇంకా ఈ చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో 18 సంవత్సరాల లోపల వాళ్ళకి కేవైసీ ప్రాసెస్ అయితే అవ్వదని అయితే చెప్తున్నారు. ఎందుకో కూడా మనకి ఇక్కడ రీజన్ అయితే చెప్తున్నారండి. ఎందుకంటే వాళ్ళకి మెచ్యూరిటీ లెవెల్స్ 18 లోపల వాళ్ళకి ఎక్కువగా అయితే అవగాహన అనేది ఉండదు ప్రాజెక్ట్ పైన. వాళ్ళు మిస్యూజ్ చేస్తారు. వాళ్ళకి ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియదు. సింపుల్ గా వాళ్ళు ఏదైనా సరే నమ్మేస్తారు, మోసపోతారు. సో వాళ్ళకి ఇది ఒక రూల్ అనేది పెట్టడం అయితే జరిగింది. ఇంకా ఇంటర్నేషనల్ గా కూడా చూసుకుంటే ఆ రూల్స్ ప్రకారంగా కూడా 18 లోపు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మైనర్స్, వాళ్ళు పేరెంట్స్ కంట్రోల్లోనే ఉంటారు. వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి ఫైనాన్షియల్ గా వాళ్ళు డిసిషన్ తీసుకునే మెచ్యూరిటీ లెవెల్స్ వాళ్ళకి ఇంకా ఉండవు కాబట్టి వాళ్ళకైతే అవకాశం ఉండదని అయితే చెప్తున్నారు. ఇంక ఇప్పుడు ఎవరైతే అడల్ట్స్ ఉంటారో 18+ వాళ్ళకి మాత్రమే ఛాన్స్ ఉందని అయితే చెప్తున్నారండి. క్లియర్ గా చెప్తున్నారు. నెక్స్ట్ మీకు ఇంకో డౌట్ కూడా రావచ్చు. సో 18+ వాళ్ళకి మాత్రమే కేవైసీ అంటున్నారు కదా, మరి 18+ వాళ్ళు కాకుండా 18 లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళు మైనింగ్ అన్నా చేసుకోవచ్చు అని అయితే అడుగుతారు. మైనింగ్ అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్ గా అయితే చెప్తున్నారు. ఇంకా మైనింగ్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఎప్పుడైతే 18+ కంప్లీట్ అవుతాయో అప్పుడే వాళ్ళు కేవైసీ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు అని అయితే చెప్తున్నారు. సో ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నానండి. ఈ డౌట్ చాలా మందికి ఉంటుంది కాబట్టి మన సబ్స్క్రైబర్స్ కి క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకొక అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. ఇంటర్లింక్ మైగ్రేషన్ ప్రాసెస్ మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఒక పోస్ట్ అయితే వచ్చింది. అంటే నెక్స్ట్ వీక్ లోనే మనకైతే మైగ్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఒక పోస్ట్ అయితే వచ్చింది. మైగ్రేషన్ అంటే ఏంటంటే మనకి వెరిఫైడ్ ఐటీఎల్జీ కి ఛాన్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఎప్పుడైతే మనకి వెరిఫైడ్ ఐటీఎల్జీ అనేది మనకు వస్తుందో అంటే మనం ట్రాన్స్ఫర్స్ కావచ్చు, ట్రేడింగ్ కావచ్చు, బై అండ్ సెల్ ఏదైనా సరే మనం చేసుకోవడానికి అవకాశం అనేది వస్తుంది. కాబట్టి ఈ వీడియోలో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ని కవర్ చేశానని అనుకుంటున్నానండి. ఈ కేవైసీ ప్రాసెస్ గురించి కరెక్ట్ గా మనకి ఏమేం డీటెయిల్స్ అనేవి సబ్మిట్ చేయాలని చెప్పేసి ఏం అఫీషియల్ అనౌన్స్మెంట్స్ అనేవి రాలేదు. త్వరలోనే రాబోతున్నాయి మనకి. ఇంకా నెక్స్ట్ ఫర్దర్ అప్డేట్స్ లో నేను చెప్తాను. వీళ్ళైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్ లో అడగండి. ఇలాంటి మరిన్ని జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవుతుండండి. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్స్ ఫస్ట్ కామెంట్ లో ఉంటాయి, చెక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.